అక్రమ వలసదారులకు చెక్ పెట్టేందుకు అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికి కొత్తగా ఆధార్ కార్డు నమోదు ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు హిమంత బిస్వా ప్రకటించారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసదారులు ఆధార్ కార్డులను పొంది ఇక్కడి పౌరసత్వ హక్కులను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం బిశ్వశర్మ ప్రకటించారు. రాష్ట్ర భద్రత, జనాభా సమతుల్యతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అస్సాంలో కొన్ని జిల్లాల్లో స్థానిక జనాభా కంటే అధికంగా అంటే ఏకంగా 100% మించి ఆధార్ కార్డులు జారీ అయినట్లు ప్రభుత్వం గుర్తించిందని ముఖ్యమంత్రి శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. అసలు జనాభా కంటే అదనంగా ఉన్న ఈ కార్డులు ఎవరికి జారీ అయ్యాయి, వీటి వెనుక ఉన్న అక్రమ చొరబాటుదారులు ఎవరు అనే విషయాలపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. అక్రమ చొరబాటుదారులు ఎలాంటి నకిలీ పత్రాలతో ఆధార్ పొందకుండా కట్టడి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని సీఎం వివరించారు. ఈ అదనపు కార్డులపై సమగ్ర విచారణ జరిపిస్తామని కూడా ఆయన వెల్లడించారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో అర్హులైన స్థానిక పౌరులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. ఎవరికైనా కొత్త ఆధార్ అవసరమైతే సంబంధిత జిల్లా కలెక్టర్ వారి వివరాలను పరిశీలించి సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, టీ గార్డెన్ కమ్యూనిటీలకు చెందిన వారికి మార్చి 31, 2027 వరకు ఈ కఠిన నిబంధనల నుంచి ప్రభుత్వం మినహాయింపించింది. అలాగే 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కొత్త నమోదు నిలిచిపోతుందని, 18 ఏళ్లలోపు చిన్నారులకు మాత్రం ఆధార్ నమోదు ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.